హాయ్ ఫ్రెండ్స్, సర్చ్ ద నైనా మర్డర్ కేస్ ఈ వెబ్ సిరీస్ ఈ మధ్య జియో హాట్స్టార్లో రిలీజ్ అయింది. కొంకనా సేన్ శర్మ, శ్రద్ధా దాస్, శివ్ పండిట్, సూర్య శర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఏసీపీ సంయుక్త దాస్ సైబర్ క్రైమ్కి ట్రాన్స్ఫర్ అవుతూ అనుకోకుండా ఓ మర్డర్ కేసుని సాల్వ్ చేయాల్సి వస్తుంది. అప్పటికే ఆ కేసుని సాల్వ్ చేయడం కోసం కొత్త ఏసీపీ జై కన్వాల్ దిగుతాడు. అతనికి అంతగా ఎక్స్పీరియన్స్ ఉండదు. అయితే ఎలాగైనా ఈ కేసుని సాల్వ్ చేసి వెళ్ళమని డీజీపీ కోరడంతో ఏసీపీ సంయుక్త దాస్ ఆ కేసుని సాల్వ్ చేయడానికి ముందుకొస్తుంది. నైనా అనే అమ్మాయి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి పడుకొని వస్తానని తిరిగి రాదు. అసలు ఆ అమ్మాయికి ఏమైంది? ఆ అమ్మాయిని ఆమె బాయ్ ఫ్రెండ్ చంపాడా, లేదా ఆమెను సీక్రెట్గా ప్రేమిస్తున్న మరో వ్యక్తి చంపాడా, పొలిటీషియన్ చంపాడా, ఎవరు చంపారు అన్నది సస్పెన్స్గా ఉంటుంది. 6 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఒక్కొక్క ఎపిసోడ్ 40 నిమిషాల దాకా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అక్కడక్కడ పొలిటికల్ డ్రామా, శివ పండిట్ పోషించిన పొలిటీషియన్ పాత్ర చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. పార్టీ పొత్తులు పెట్టుకోవడం, దానికోసం శివ పండిట్ అసిస్టెంట్ శ్రద్ధా దాస్ పోషించింది ఈ పాత్ర, వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్, ఇవన్నీ చిరాకు తెప్పిస్తుంటాయి. మధ్యలో వాటిని కొంచెం తగ్గించి ఉంటే బాగుంది. అయితే లాస్ట్ 2 ఎపిసోడ్లు కూడా చాలా స్పీడ్గా సాగుతాయి. పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు మర్డర్ చేసింది వీళ్ళు అంటూ కొంతమంది మీద అనుమానాలు క్రియేట్ చేసి దర్శకుడు ఎవరన్నది చెప్పకుండా ముగిస్తాడు. సెర్చ్ ఇంకా ఉంది, కంటిన్యూ అవుతుందని బై చెప్తాడు. ఇది చిరాగ్గా అనిపిస్తుంది. బాహుబలి రేంజ్ ట్విస్ట్లా అనిపిస్తుంది. కొంకనా సేన్ శర్మ ఎప్పటిలాగే బాగా చేసింది. ఆమె నటనకి వంక పెట్టడానికి లేదు. కొంచెం తలపొగరు, ఆడవాళ్ళంటే చిన్న చూపున్న ఏసీపీ జై కన్వాల్ పాత్రలో సూర్య శర్మ చాలా బాగా చేశాడు. చూడడానికి జగపతి బాబులా ఉంటాడు. అతని పాత్ర ఆకట్టుకుంటుంది. డీజీపీ పాత్రధారి కూడా బాగా చేశాడు. కొన్ని పాత్రలు ఉంటాయి కానీ అంతగా రిజిస్టర్ అవ్వవు. సంయుక్త దాస్, జై కన్వాల్ పాత్రలే మనకి వెబ్ సిరీస్ అంతా కనబడుతూ ఉంటాయి. శివ్ పండిట్ పొలిటీషియన్ పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. శ్రద్ధా దాస్ ఉన్నంతలో గ్లామర్గా ఉండి ఆకట్టుకుంటుంది. శ్రద్ధా దాస్ని అధినేత సినిమాలో చూసి ఇలా ఉందేంటి అనుకున్న వాళ్ళు ఈ వెబ్ సిరీస్ చూస్తే అబ్బా ఏముందరా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది. రోహన్ సిప్పి తన స్టైల్లో ఇంట్రెస్టింగ్గానే తెరకెక్కించాడు. మధ్యలో పొలిటికల్ డ్రామాయే పంటి కింద రాయిలా అడ్డం పడుతూ ఉంటుంది. డైలాగ్స్ బాగుంటాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. త్వరగానే అయిపోతుంది. మహా అయితే 5 గంటల లోపే ఉంటుంది ఈ వెబ్ సిరీస్. జియో హాట్స్టార్లో తెలుగులో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?